హలో ఫ్రెండ్స్, నేను మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది బ్లాక్ ఐలాండ్ అండి. మేము తిరగడానికి వెళ్ళాము. ఇది అట్లాంటిక్ ఓషన్. ఈ వీడియోలో మీరు ద్వీపం అంటే ఏమిటి అని తెలుసుకుందాము. ఇంకా మేము ఈ మధ్యన బ్లాక్ ఐలాండ్ అనే ద్వీపానికి సందర్శించడానికి వెళ్ళాము. ఆ ద్వీపం గురించి నేను ఈ వీడియోలో కొద్దిగా చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా ద్వీపం అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. ద్వీపం అనేది పూర్తిగా నీటితో చుట్టబడిన భూభాగం. అంటే మధ్యన భూభాగం ఉండి చుట్టూ నీరు ఉండే ప్రదేశాన్ని ద్వీపం అంటారు. ఇది సాధారణంగా ఒక ఖండం కంటే చిన్నది, రాక్ లేదా రీఫ్ కంటే పెద్దది ఉంటుంది. దీవులు, మహాసముద్రాలు, సముద్రాలు, సరస్సులు, నదులలో మనం ఈ ద్వీపాన్ని చూడవచ్చు. వివిధ భౌగోళిక ప్రక్రియల ద్వారా ద్వీపాలు ఏర్పడతాయి. ఈ ద్వీపాల ప్రాముఖ్యత ఏమిటంటే, ద్వీపాలు విభిన్న పర్యావరణ వ్యవస్థలకు నిలయంగా ఉంటాయి. ఇంకా అనేక జాతుల మొక్కలు మరియు జంతువులకు ఆవాసంగా ఉంటాయి. పర్యాటక కోసం కూడా ఇవి ప్రసిద్ధి చెందుతున్నాయి. చరిత్రలో ద్వీపాలు వాణిజ్య మార్గాలకు ముఖ్యమైన స్థానాలుగా మరియు అన్వేషకులకు విశ్రాంతి స్థలాలుగా పనిచేశాయి. ఇప్పుడు మేము పర్యటించిన బ్లాక్ ఐలాండ్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ బ్లాక్ ఐలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం తీర ప్రాంతం నుండి 12 మైళ్ళ దూరంలో ఉన్నదండి. దీన్ని మనం కొన్ని ప్రాంతాల నుండి ఫెర్రీలు బయలుదేరుతాయండి. మనం అక్కడికి ఆ ఫెర్రీల త్రూ చేరుకోవచ్చు. ఇప్పుడు మేము సందర్శించిన ఐలాండ్ గురించి కొంచెం తెలుసుకుందామండి. ఈ బ్లాక్ ఐలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం రోడ్ ఐలాండ్ తీర ప్రాంతం నుండి 12 మైళ్ళ దూరంలో ఉంది. బ్లాక్ ఐలాండ్ దాని సహజ సౌందర్యం, మనోహరమైన చారిత్రాత్మక నిర్మాణం, ఇంకా విభిన్న బహిరంగ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక ప్రసిద్ధ వేసవి గమ్యస్థానం. దాని 17 మైళ్ళ సహజమైన బీచ్లు, చారిత్రాత్మక లైట్ హౌస్లు చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. బ్లాక్ ఐలాండ్ చేరుకోవడానికి ఫెర్రీ మీద 1 గంట ప్రయాణం చేయవలసి ఉంటుంది. అంటే సముద్రంపై ఫెర్రీలో 1 గంట ప్రయాణిస్తే బ్లాక్ ఐలాండ్ మనం చేరుకోగలం. ఈ బ్లాక్ ఐలాండ్ సందర్శించదగినదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ప్రకృతి సౌందర్యం, మనోహరమైన చిన్న పట్టణ వాతావరణంతో విశ్రాంతి బీచ్ విహార యాత్రను కోరుకునే వారికి ఇది దాని సుందరమైన బీచ్లు, సుందరమైన బ్లఫ్లు మరియు బైకింగ్, హైకింగ్ వంటి బహిరంగ కార్యకలాపాలకు అవకాశాలకు ప్రసిద్ధి చెందింది. పీక్ సీజన్లో ఇది రద్దీగా ఉన్నప్పటికీ చాలామంది దీన్ని విలువైన గమ్యస్థానంగా కూడా భావిస్తున్నారు. ప్రత్యేకించి మనం కొద్దిగా టైం కేటాయించి అక్కడ 2 రోజులు విశ్రాంతి తీసుకున్నట్టయితే అక్కడ అందమైన దృశ్యాలను మనం ఆస్వాదించవచ్చు. ఇక్కడ బీచ్లన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ మేము సముద్ర మధ్య భాగంలో ఫెర్రీలో ఉన్నాము. సముద్ర మధ్య భాగంలో అలలు
లేకుండా ఈ విధంగా ప్లెయిన్గా ఉంటుందండి. చిన్న చిన్న అలలు మాత్రమే ఉంటాయి. ఇది ఫెర్రీ వెనక భాగం అండి. నీళ్ళను ఈ విధంగా ఫెర్రీలో కూర్చుంటే నీళ్ళు ఈ విధంగా వెనక్కి తోసి ఫెర్రీని ముందుకు నడుపుతుంది. ఇవన్నీ చాలామంది చూసి ఉంటారు, కానీ తెలియని వాళ్ళ కోసము ఈ వీడియో చేశాను. ఇక్కడ మీరు మీద చూస్తున్నది అది సముద్రం ఒడ్డున ఉన్న బీచ్ అండి. ఆ బీచ్లో మనం ఎంతసేపు కూర్చున్నా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఇదేనండి బ్లాక్ ఐలాండ్. నేను ఇప్పుడు ప్రస్తుతం బ్లాక్ ఐలాండ్లో ఉన్నాను. ఇది అట్లాంటిక్ సముద్రం అండి. ఈ సముద్రం మధ్యన దీవి ఉంటే ఇది కూడా చిన్న ఊర్లాగా ఉన్నదండి. మన ఊళ్ళో ఉన్నట్టే ఇళ్ళు, కొట్లు అన్నీ, అలాగే షాపులు అన్నీ మన ఊళ్ళో ఉన్నట్టే ఉన్నాయి. ఈ వీడియో నేను తయారు చేశాను. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఇక్కడ మేము 4 hours స్పెండ్ చేసామండి. స్పెండ్ చేసి మళ్ళీ ఫెర్రీలో బ్యాక్ వచ్చేసాము. ఈ వీడియో మీరు తప్పకుండా చివరి దాకా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి.